హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజైతే చాలా రిక్వెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి వీడియో అంటున్నారు, ఏదో రిక్వెస్ట్ వీడియో అంటున్నారు, మీకు ఎవరు చేశారు రిక్వెస్ట్ అనుకుంటున్నారా? నేమైతే మెన్షన్ చేయటం లేదండి. ఏంటి రిక్వెస్ట్ అనేది ఇదిగో కనిపించేస్తుంది కదా, ఇదేనండి. మీరు కూరగాయలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటితో ఎలా కర్రీ వండుతారు, ఏంటి అసలు డీప్ ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటారు అని అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను ప్రాపర్గా చెప్దాం అనుకుంటున్నాను. వీటి గురించి అయితే ఒక్కొక్క కూరగాయ గురించి నేను ఆ డీప్ ఫ్రిడ్జ్లో తీసినప్పుడు చెప్తూ ఉంటాను. ఈరోజైతే మనకి బెండకాయలు బయటకు వచ్చినాయండి. బెండకాయ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. బెండకాయ నేను డీప్ ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటాను ఏంటి అని చెప్పే ముందు మీ అందరికి ఒకటి చెప్తా. అయ్యో మీకేంటి ఎప్పుడు కూరగాయలు దొరకవా, ఎందుకు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు, చక్కగా ఫ్రెష్గా తెచ్చుకొని వండుకోవచ్చు కదా అని క్వశ్చన్ మార్క్ మీకు ఉందా అండి? నాకు ఉందండి ఆ క్వశ్చన్ మార్క్. ఏంటి అంటే కనుక మీ అందరికీ వచ్చిన డౌట్కి నేను క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. ఏంటి అంటే కనుక మేము ఇటలీలో ఉంటాము, ఇండియాలో ఉండము. ఇటలీలో ఉన్నప్పుడు మాకు ఎలా ఉంటుందంటే కొంత టైం అయితే చలి ఉంటుంది, చలికాలం అయితే పంట పండదండి. ఇక్కడ మాకు ఎండాకాలం అనేటప్పటికి ఇలాంటి కూరగాయలు రేటు తక్కువకి ఫ్రెష్గా దొరుకుతాయండి. ఇంకా చలికాలం వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసినయే మనకు అమ్ముతారు. వాళ్ళు ఏంటంటే ఎండాకాలం అనేటప్పటికి మనకేంటంటే తక్కువ రేటుకు వస్తూ ఉంటాయి. అదే చలికాలం అయితే వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కరెంటు బిల్లులు అన్నీ మన మీద కేసి డబల్ రేట్లకు అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు మేమేం చేస్తామంటే మా దగ్గర దొరికినప్పుడు మేము చక్కగా కొనేసి వాటిని కడిగి శుభ్రంగా ఆరపెట్టేస్తామండి. బెండకాయలు కానీ ఏ కూరగాయ అయినా ఇదే విధంగా ఆరపెట్టేసుకుంటాము. ఆరపెట్టేసుకొని ముక్కలు కట్ చేసి, నేను బెండకాయలు అయితే మనకి ఏ సైజులో కావాలి, సాంబార్కి అయితే పెద్దగా కావాలి, ఇలా ప్రతి దానికి నేను ప్యాకింగ్ చేసి చక్కగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఆ చేసుకున్న ఏంటంటే మనం వంట చేసే 1 అవర్ ముందు తీస్తే చాలండి. మనం రేపు ఉదయం వంట చేస్తాము, ఈరోజు నైటే బయట పెట్టాలని అవసరం లేదండి. మీరు చక్కగా 1 అవర్ కాకపోయినా ఒక అరగంట ముందు ఏం కూర చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకో, టక్కన ఈ కూరగాయ తీసేసి వండుదాము, డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా అన్నప్పుడు తీసేసి చక్కగా అంట్లు కడిగి ఇవన్నీ చేసేటప్పటికి అవి ఆరిపోయి ఉంటాయి. కొంచెం చల్లారితే చాలా, బాగా ఎక్కువ అయితే అవసరం లేదు. ఇంకా వాటిని నేనేం చేస్తాను అంటే ఈ విధంగా ఒక అరగంట అట్లా బయట పెట్టేసి చక్కగా నేను ఫ్రై చేస్తాను. మళ్ళీ మీరు ఆ ఫ్రై చేసే ముందు కడిగే పని లేదండి. అందుకే ప్రాపర్గా కడిగి ఆరపెట్టి ముక్కలు కట్ చేసి కవర్లో వేసి సీల్ వేసి పెట్టేసుకోండి. సీల్ వేసి పెట్టడం మీకు ఫస్ట్లో నేను చూపించాను. ఆ కవర్ ఆ విధంగా సీల్ వేసి పెట్టుకోవడం వల్ల మనకి లోపల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఇది చేసేటప్పుడైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, ప్లస్ హైలో పెట్టి కుక్ చేసుకోండి కొంత టైం వరకు. ఎందుకు అంటే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయగానే కొంచెం ఐస్ అనేది ఉంటుంది. ఐస్ ఏంటంటే మనం హైలో పెట్టడం వల్ల త్వరగా ఆవిరైపోయి వెళ్ళిపోతుంది. కూరగాయ అనేది మనకు ఫ్రెష్గా అప్పుడు చెట్టు నుంచి కోసుకొచ్చి చేస్తే ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ బెండకాయలు ఒక పక్క ఫ్రై చేస్తున్నా, ఇంకో పక్క బెండకాయ పచ్చడికి కూడా చేస్తున్నానండి. నేను 2 రకాలు ఇక్కడే చేస్తున్నాను. ఏంటి అంటే నేను ప్యాకింగ్ అనేది కాస్త పెద్దదిగా పెట్టాను. అదేంటంటే నాకు ఫ్రైకి అనేటప్పటికి ఎక్కువైపోతుంది. 2 చేస్తే ఏంటంటే ఈరోజు కూర తినేసి రేపు ఫ్రై తినొచ్చు. ఎందుకంటే మళ్ళీ అవి కొన్ని తీసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదు. ఇంకొక విషయం అయితే చెప్తానండి, ఇది కూడా ఈ వీడియోలో కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన విషయం. ఏంటి అంటే కనుక మనం ఏ ఒక్క వస్తువైనా సరే డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత కూలింగ్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి. అలా పెట్టడం వల్ల పాయిజన్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. మోషన్స్ అయ్యే అవకాశం ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తీసిన కూరగాయ ఎంతవరకు తీసుకోవాలో అప్పటికప్పుడు బయట పెట్టేసి మిగిలింది డీప్ ఫ్రిడ్జ్లో ఎమ్మటే పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడైతే నేను బెండకాయ పచ్చడి అన్నా కదా, ఎలా చేస్తున్నాను అంటే బెండకాయ పచ్చడిలో అయితే కనుక బెండకాయ ముక్కలు నేను కూరకి చేసిన ఫ్రైకి చేసిన ముక్కలే ఉన్నాయి, అవే కొంచెం వాడాను. ప్రత్యేకంగా అయితే ఏం కట్ చేసి పెట్టలేదు. ఇంకా బెండకాయ పచ్చిమిరకాయ కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో వేయనండి వాడింది. డీప్ ఫ్రిడ్జ్లో అవైతే కనుక కడగకుండా అలా డీప్ ఫ్రిడ్జ్లో వేసి వాడే ముందు పెన్సిల్స్ లాగా ఉంటాయి, చక్కగా తీసి కడిగేసుకోవచ్చు. దాంట్లో ఆయిల్ అయితే నేను ఎక్కువే వేయాలని చెప్పాను కదా, ఈ ఆయిల్ అనేది పక్క గిన్నెలో ఉంచేసి మూత పెడతానండి. తెల్లారి కర్రీకి అయితే ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ జిగురుగా ఉంది అన్నప్పుడు మీరు ఫ్రెష్ బెండకాయలకు ఎలా అయితే మీరు నిమ్మకాయ పిండుకుంటే ఆ జిగురు పోయిద్ది అనుకుంటారు, ఈ టైంలో అయితే నిమ్మకాయ పిండుకోవచ్చు. నాకైతే నిమ్మకాయ పిండి అవసరం లేదు, జిగురు అనేది ఉండదండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటికైతే కనుక ఎప్పుడు జిగురు రాదు. జిగురు వచ్చింది అంటే కనుక నిమ్మకాయ పిండచ్చు, లేదు టేస్ట్ డబల్ అవుతుంది అన్నప్పుడు
కొంచెం పెరుగు వేసినా సరే టేస్ట్ అనేది డబల్ అవుతుంది. నేనైతే ఇప్పుడు కారం వేస్తా. మామూలుగా అయితే ఈ టైంలో కారం వేసేసుకోవచ్చు. నాకు ఇంకా ఫ్రై అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇంకాసేపు ఉంచుతా. పచ్చళ్ళలోకి అయితే పచ్చిమిరకాయలు వేసాను, బెండకాయలు వేసాను, చింతపండు, చిన్నులపాయి, ఉప్పు, జీలకర్ర వేసి చింతపండు కొంచెమే వేసానండి. ఒక టమోటా వేసాను. చక్కగా ఫ్రై చేసి పక్కన ఆరపెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నాకు ఇది ప్రాపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. ఈ విధంగా కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారము, కొబ్బరి పొడి ఏదైనా సరే వేసి చక్కగా ఫ్రై చేసేసి సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా నేను చక్కగా చేసి ఎత్తి పెట్టుకుంటానండి. నేను ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇచ్చాను అనుకుంటున్నాను. ఇలా బెండకాయలు మనం స్టోర్ చేసుకుంటే ఏంటంటే 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు చక్కగా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటిని దొరకనప్పుడు వాడుకోవచ్చు. ఒకవేళ మనకు ఒరుగులు కూడా చేసుకోవచ్చండి. ఒరుగులు చేస్తే కనుక ఇంత టేస్ట్ అయితే ఉండదండి. మనకు ఫ్రెష్ బెండకాయ టేస్ట్ అయితే రాదు. కాబట్టి ఈ విధంగా చేస్తే బెండకాయ టేస్ట్ వస్తుంది. కొంతమంది కూరగాయలు ఎక్కువ పండుతున్నాయి. ఈ కూరగాయలు మనకి అన్సీజన్లో వాడుకోవచ్చు. ఇవి ఎట్లా స్టోర్ చేసుకోవాలి, మన ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పాప్కార్న్ కూడా ఓవెన్లో 3 మినిట్స్ చేసుకుంటే చక్కగా పాప్కార్న్ రెడీ అవుతుంది. ఇది కూడా చేసుకుంటానండి 3 మినిట్స్ అయితే. ఇంక ఈ బెండకాయ అనేది ఫ్రై ఎత్తి పెట్టేసి చక్కగా గిన్నెలు కడిగేసుకుంటున్నాం. మీ అందరికీ క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. బెండకాయ ఫ్రై చూశారు కదా, చాలా పొడి పొడిగా వస్తుందండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలాగా అయితే ఉండదండి. 100%, 99 కూడా కాదు, 100% చెప్తున్నా. నేనైతే ఇది చక్కగా నూరేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటున్నారా, నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు కామెంట్ చేయండి. ఫోన్ అయితే చేయకండి. కాల్ చేయాలి అంటే మీరు అక్కడ మెసేజ్ పెడితే నేను ఓకే అంటే కాల్ చేయండి. లేదు అంటే తెలియని వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తున్నారు కాబట్టి నేను బ్లాక్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను పోయి క్లీనింగ్ సెక్షన్ కూడా ఎమ్మటే చేసేస్తున్నానండి. ఎందుకంటే బెండకాయ హైలో పెట్టి చేశాం కదా, ఆ చిటుకులన్నీ పక్కన ఆయిల్ అవన్నీ పడి ఉంటుంది. ఏమంటే క్లీన్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే, మీకు ఈ కూరగాయల గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఏ కూరగాయ ఎలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనేది అయితే కనుక నేను కావాలి అంటే నేను వీడియో రూపంలో కాకపోయినా వాయిస్ రూపంలో అయినా నేను వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి. మీకు కావాలి అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో రాయండి. మేము చింతపండు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డీప్లో స్టోర్ చేసేసే వాడుకుంటాను. చింతపండు ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఉండాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మనం పావు కిలో తీసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బెండకాయ ఫ్రై రెడీ అయింది. బెండకాయ పచ్చడి చక్కగా మిక్సీ వేసుకుంటే అది చూపించేదే ఉంది. మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.